బెర్ముడా ట్రయాంగిల్. ఈ బెర్ముడా ట్రయాంగిల్ ని ఈ ప్రపంచం యొక్క బ్లాక్ హోల్ అని పిలిస్తే అందులో ఏ మాత్రం తప్పు లేదు. ఎందుకంటే బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఎటువంటి ప్రదేశం అంటే ఆ ప్రదేశం నుండి షిప్ లో వెళ్ళిన, ఆ దారి గుండా ఏరోప్లేన్ లో వెళ్ళిన ఆ బెర్ముడా ట్రయాంగిల్ వాటిని మింగేస్తుంది. వాటి యొక్క ఆర్చికి కూడా చరిత్రలో ఎప్పుడు కనపడదు. ఆ ప్రదేశం ఎంత సూపర్ న్యాచురల్ గా ఉంటుందంటే అక్కడికి వెళ్ళడానికి ప్రపంచంలోనే పవర్ఫుల్ కంట్రీస్ అయిన అమెరికా లాంటి దేశాలు కూడా భయపడతాయి. మరి అసలు అక్కడ ఏముంది? బెర్ముడా ట్రయాంగిల్ ఎందుకు ఇప్పటికి మిస్టరీగానే మిగిలిపోయింది? అసలు ఈ బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఏంటి అనే విషయాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్ లోకి వెళ్దాం. ఈ బెర్ముడా ట్రయాంగిల్ యొక్క స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ముందుగా అసలు మనం బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ ట్రయాంగిల్ ఎలా ఏర్పడుతుందంటే అమెరికా దేశంలోని మియామి నుండి కలుపుకొని బెర్ముడా నుండి పైట్రో రికో వరకు ఒక త్రిభుజాకారంలో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ 3 ద్వీపాలని 3 ఇమాజినరీ లైన్స్ లో వేస్తే ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. దాన్నే బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. చరిత్రలో చూసుకున్నట్లయితే ట్రయాంగిల్స్ ని ఎప్పుడు ఒక కాంట్రవర్సీగానే మిగిలిపోయింది. ఆ ట్రయాంగిల్స్ కి సంబంధించిన ఏ విషయమైనా రహస్యంగానే మిగిలిపోతుంది. ఈజిప్ట్ లోని పిరమిడ్స్ కూడా ట్రయాంగిల్ షేప్ లోనే ఉంటాయి. కానీ ఇప్పటికీ కూడా ఆ పిరమిడ్స్ గురించి పూర్తి అవగాహన తెలుసుకోలేకపోతున్నారు. ఈజిప్ట్ పిరమిడ్స్ నేల మీద ఉంది కాబట్టి దాని గురించి కొద్ది గొప్ప అయినా మనకు తెలిసింది. కానీ బెర్ముడా ట్రయాంగిల్ పూర్తిగా సముద్రంలో ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఆ ప్రదేశానికి షిప్పులు వెళ్ళినా, ఫ్లైట్లు వెళ్ళినా, ఆఖరికి మనుషులు వెళ్ళినా గానీ తిరిగి వచ్చిన దాఖలాలే లేవు. అసలు ఈ బెర్ముడా ట్రయాంగిల్ యొక్క ఇన్సిడెంట్లు మొట్టమొదటిగా స్టార్ట్ అయింది 9వ తారీఖు జూలై 1945 లో. ఆ రోజు అమెరికా దేశం యొక్క నేవీ కమాండర్ అయిన థామస్ తన 10 మంది క్రూతో బెర్ముడా ట్రయాంగిల్ వైపు ఫ్లైట్ లో వెళ్తున్నాడు. అప్పటి వరకు ఆ ప్రదేశం మీదుగా వెళ్లిన ఫస్ట్ ఫ్లైట్ అదే. థామస్ ఒక నైట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కారణంగా ఆ ఫ్లైట్ ని తీసుకుని ఆ రూట్ గా వెళ్తున్నాడు. కానీ టేక్ ఆఫ్ అయిన 4 గంటల తర్వాత కంట్రోల్ స్టేషన్స్ నుంచి కమ్యూనికేషన్ పూర్తిగా ఆ ఫ్లైట్ కోల్పోయింది. ఆ 4 గంటల వరకు వారి యొక్క జర్నీ సాఫీగానే జరిగింది. ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు. కానీ సడన్ గా కనెక్షన్స్ కట్. ఎప్పుడైతే ఆ ఫ్లైట్ యొక్క కమ్యూనికేషన్ ఆగిపోయిందో అప్పటి నుండి ఆ ఫ్లైట్ యొక్క ఆచూకీ తెలియలేదు. ఆ తర్వాత అమెరికన్ గవర్నమెంట్ థామస్ మరియు అతని యొక్క టీం ని వెతకడానికి 10 రోజుల పాటు 30 షిప్పులను పెట్టి ఒక రెస్క్యూ ఆపరేషన్ ని చేసింది. కానీ వెతకడానికి వెళ్లిన వారికి అక్కడ ఒక సూది ముక్క కూడా దొరకలేదు. అక్కడికి వెతకడానికి వెళ్లిన వారికి ఆ ఫ్లైట్ గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆ తర్వాత అది జరిగిన 5 నెలల తర్వాత టార్పిడో బాంబర్స్ తో ఒక ట్రైనింగ్ మిషన్ ద్వారా బెర్ముడా ట్రయాంగిల్ వైపు కొన్ని ఫ్లైట్స్ వెళ్లాయి. వారికి ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే వారు అలా బెర్ముడా ట్రయాంగిల్ మీద ఒక 2 గంటలు ప్రయాణించి తిరిగి వారు తమ యొక్క స్టేషన్ కి చేరుకోవాలి. కానీ ఆ ఫ్లైట్స్ అని ఎప్పుడైతే బెర్ముడా ట్రయాంగిల్ లోకి ఎంటర్ అయ్యాయో ఒక్కసారిగా లోపల ఫ్లైట్లన్నీ అల్లకల్లోలంగా మారిపోయాయి. అప్పటికి కమ్యూనికేషన్ సిగ్నల్ కొద్దిగానే ఉంది. వెంటనే ఫ్లోరిడా కంట్రోల్ స్టేషన్ వారు తిరిగి వచ్చిండని వారికి చెప్పారు. కానీ అప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఎందుకంటే వారు బెర్ముడా ట్రయాంగిల్ లోపలి వరకు వెళ్ళిపోయారు. కమ్యూనికేషన్స్ అన్ని అలా వారు బెర్ముడా ట్రయాంగిల్ లోపలికి వెళ్ళంగానే కమ్యూనికేషన్స్ అన్ని పూర్తిగా కట్ అయిపోయినాయి. పోనీ కంపాస్ సాయంతో అయినా గానీ అమెరికాకి చేరుకుందామని ట్రై చేస్తే కంపాస్ ఎటువైపు తిరుగుతుందో దానికే తిరగట్లేదు. సరే ఇవి ఎలాగో పనిచేయట్లేదు. సూర్యుడి దిశను బట్టి అమెరికాకి చేరుకోవాలనుకున్నారు. కానీ వారి దురదృష్టం అప్పటి వరకు క్లియర్ గా ఉన్న స్కై మేఘాలతో నిండిపోయింది. ఇక వారు ఫ్లోరిడాకి చేరుకోవడానికి ఎటువంటి ఆప్షన్ కూడా లేదు. ఆ ఫ్లైట్ లో ఉన్న క్రూ మెంబర్స్ ఇంకా ఆశలు వదులుకోలేదు. ఫ్లోరిడా స్టేషన్ కి కంటిన్యూగా మెసేజ్ పెడుతూనే ఉన్నారు. ఆ తర్వాత అన్ని ప్లేన్స్ యొక్క ఫ్యూయల్స్ అయిపోవడం మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి అన్ని ఫ్లైట్ల యొక్క కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. దాన్ని బట్టి ఫ్లోరిడా స్టేషన్ వారు ఏదో ఒక దుర్ఘటన జరిగి ఉంటుందని భావించారు. అప్పుడు వెంటనే ఫ్లోరిడా స్టేషన్ వారు ఒక రెస్క్యూ టీమ్ లో భాగంగా ఒక ఫ్లైట్ ని బెర్ముడా ట్రయాంగిల్ వైపు పంపించారు. ఆ ఫ్లైట్ ఎలా ఉంటుందంటే అది గాల్లో ఎగరగలదు, కావాలంటే నీటి మీద తేలగలదు కూడా. కానీ అప్పటికి ఆ ఫ్లైట్ కి తెలియదు నెక్స్ట్ బెర్ముడా ట్రయాంగిల్ మింగేసేది ఆ ఫ్లైట్ నే అని. కేవలం 1.5 గంటల్లోనే బెర్ముడా ట్రయాంగిల్ లోపలికి ఆ ప్లేన్ వెళ్ళిపోయింది. కానీ ఆ ప్లేన్ కూడా ఇక అప్పటి నుండి కనెక్షన్స్ కట్ అయిపోయాయి. అంత పెద్ద ఘటన జరిగిన తర్వాత రకరకాల తీరాల వైపు నుండి దాదాపు 100కు పైగా మిషన్స్ వారేమయ్యారని వెతకడం మొదలు పెట్టారు. కానీ వారెప్పటికీ దొరక అలా వెతకడానికి వెళ్లిన వారికి ఏమీ దొరకపోగా వెళ్లిన వారు కూడా తిరిగి రాలేదు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ యొక్క మిస్టరీ ఇప్పటిది కాదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అనే విషయం ఎవ్వరికీ తెలియదు. కానీ అమెరికాకి సముద్ర మార్గాన్ని కనుగొన్న కొలంబస్ తన యొక్క బుక్ లో ఏం రాశాడంటే, నేను అమెరికాకి కనుక్కోవడానికి మియామి వైపు వెళ్తుండగా బెర్ముడా వైపు కొన్ని అగ్నిగోళాల లాంటివి ఆకాశంలో నుండి సముద్రంలోకి వెళ్లడం చూశాను అని తన పుస్తకంలో రాసుకున్నాడు. అతను అలా రాసుకున్నప్పుడు ఏరోప్లేన్లను ఇంకా కనిపెట్టలేదు. అలా అని ఏదైనా రాలి నక్షత్రమా అంటే అది కూడా కాదు. 18వ శతాబ్దంలో అలా బెర్ముడా ట్రయాంగిల్ లోపల పడింది ఏంటి?
దాన్ని చూసి కొలంబస్ ఎందుకంత భయపడ్డాడు? ఎందుకంటే 18వ శతాబ్దంలో ఎటువంటి ఏరోప్లేన్లు, హెలికాప్టర్ లేవు. కానీ ఆ సమయంలోనే ఆకాశంలోంచి ఒక అగ్నితో కూడిన వస్తువు లాంటిది సముద్రంలోకి వెళ్ళిందంటే అది ఖచ్చితంగా ఏలియన్స్ పని అయ్యే ఉంటుంది. ఎందుకంటే అంత టెక్నాలజీ అప్పట్లో మనకి లేదు. ఆ తర్వాత 1967లో ఒకటి, 1969లో 2, అలా 2020 వరకు దాదాపు 200కి పైగా ఇన్సిడెంట్లు బర్ముడా ట్రయాంగిల్ మీద జరిగాయి. ఆ ఘటనలు ఆకాశంలో వెళ్లే ప్లేన్సే కాదు, నీటి మీద వెళ్లే షిప్పులు కూడా ఆ ప్రదేశంలోకి వెళ్తే ఏమయ్యేవి కూడా ఎవరికి తెలియదు. బర్ముడా ట్రయాంగిల్ లో వాతావరణ మార్పులు అనేవి చాలా ఫాస్ట్ గా జరుగుతాయి. అంతేకాకుండా అక్కడ హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల కంపాస్ అనేది అస్సలు పనిచేయదు. ఆ ప్రదేశంలో వాతావరణం ఎంత క్లీన్ గా ఉన్నా గానీ వన్స్ బర్ముడా ట్రయాంగిల్ లోకి ఏ షిప్ అయినా ఎంటర్ అయితే ఒక 1000 టన్నుల అల వచ్చి ఆ షిప్ ని నీటిలోకి లాక్కెళ్లిపోతుంది. మరి అది ఆ ప్రదేశానికి ఉన్న శాపమా, లేక ఆ ప్రదేశంలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అలా జరుగుతుందా అనేది ఇప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు. ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం లేని షిప్ ని పంపినా గానీ బర్ముడా ట్రయాంగిల్ లో ఖచ్చితంగా మునిగిపోవాల్సిందే. ఎందుకంటే బర్ముడా ట్రయాంగిల్ లోకి ఏది వెళ్ళినా గానీ పాతాళంలోకి అది లాగేసుకుంటుంది. ఒకవేళ రీసెర్చ్ చేయడానికి కొంతమంది వెళ్ళినా గానీ షిప్ మునిగిపోయినా గానీ షిప్ లో నుండి ఈత కొట్టుకుంటూ బయటికి వెళ్ళిపోదాం అని కొంతమంది అనుకున్నా గానీ వారికి కూడా ఎవరు ఇప్పటికీ ప్రాణాలతో బయటికి రాలేదు. అక్కడ ఏదో ఒక అదృశ్య శక్తి ఉందని కొంతమంది నమ్ముతారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ఒక ఐలాండ్ కి హైలీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ పవర్ ఉందని కూడా నమ్ముతారు. దాని కారణంగానే ఆ వాటర్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం ద్వారా ఆ ప్రదేశం మీదుగా ఏది వెళ్ళినా గానీ అది దాన్ని లోపలికి లాగేసుకుంటుందని నమ్ముతారు. కానీ అందులో ఎంతవరకు నిజముందో ఇప్పటికీ ఎవ్వరికి తెలియదు. ఏదేమైనా ఇప్పటి వరకు బర్ముడా ట్రయాంగిల్ లోపలికి ఎంటర్ అయిన ఒక్క వస్తువు కూడా బయటికి రాలేదు. బయటకు వచ్చిందల్లా కేవలం అందులో షికారు చేసిన వారి పుకార్లు మాత్రమే. మరి ఈ బర్ముడా ట్రయాంగిల్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడటువంటి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.